आस्थिता जनतादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तद्देवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. జనక మహారాజు తన రాజధర్మాలను నిర్వర్తిస్తూనే కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపడం కోసం ఆయన తన ప్రాపంచిక విధులు నిర్వర్తించాడు. ఇక చాలామంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేశారు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను నడవడిక చూసి మానవాళి ప్రభావితమవుతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులను అనుసరించడానికి మార్గదర్శకులవుతారు. ఈ విధంగా సమాజంలో ఉండే నాయకులకు తమ నడవడిక ద్వారా జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నీతి ప్రవర్తన, నిస్వార్థ మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో మిగతా సమాజం కూడా వారిని అనుసరించే ప్రమాణం లేక స్వార్థపూరితంగా అనైతికతతో మరియు ఆధ్యాత్మిక అనాసక్తితో దిగజారిపోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిలపటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయిని చేరుకుని వేద విహిత కర్మలను చేయనవసరం లేకున్నా అవి చేయటం వలన వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శ ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి పనులను విడిచిపెడితే అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి విహిత కర్మలను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక పదంలో నడవటానికి అర్హుడై ఉండవచ్చు. కానీ సమాజంలో మిగతా వారి దృష్టాంతం చూపి దాన్ని తప్పించుకోవటానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి తప్పు పని చేసుకునేవారు మహోన్నత కర్మ సన్యాసులైన శంకరాచార్యులు, మాధ్వాచార్యులు, నివార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారు చర్యలను ఉదాహరిస్తూ ఉంటారు. వారు ఉత్కృష్టమైన అడుగుజాడల్లో నడవబోయి ఈ వేషగాళ్ళు కూడా కావలసిన చిత్తశుద్ధి సాధించకుండానే ప్రాపంచిక విధులను త్యజించి సన్యాసం తీసుకుంటారు. భారతదేశం ఇలాంటి సాధువులు వేల మంది ఉంటారు. వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు. కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం, ఆధ్యాత్మిక ఆనందం లేకుండానే మహాత్ములైన సన్యాసులను అనుకరిస్తూ ఉంటారు. బాహ్యంగా సన్యసించిన వారి స్వస్వభావమే వారిని ఆనందాన్వేషణకి పురుగొల్పుతుంది. భగవంతుని దివ్యానంద ప్రాప్తి లేని కారణంగా నీచ స్థాయి భోగాలైన మత్తు, నిషా పదార్థాలతో మునిగిపోతారు. ఈ విధంగా వారు ఈ క్రింది ఉదాహరించిన శ్లోకాల్లో చెప్పినట్టుగా గృహస్థులుగా ఉన్న వారి కంటే తక్కువ స్థాయికి దిగజారిపోతారు. ఈ జ్ఞానంచే ప్రకాశితమైన అంతర్గత మహోన్నత వ్యక్తి లేకుండా ప్రాపంచిక విధులు త్యజించిన వాడు నరకానికి దగ్గర మార్గంలో ప్రయాణించినట్టు. అలా కాకుండా ఒక గొప్ప నాయకుడు కర్మయోగిగా ఉంటే ఆయన్ను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకోవటానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవటానికి దోహదపడుతుంది. కాబట్టి సమాజానికి ఒక ఆదర్శం చూపటానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మయోగం అభ్యాసం చేయమంటున్నాడు. ఇక తన సొంత ఉదాహరణని
ఇక త ఇక ఇక తన సొంత ఉదాహరణని దీన్ని విశదీకరించడానికి చెప్తున్నాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.